భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే ఆ బంధం బలంగా ఉంటుంది. లేదంటే జీవితాంతం భార్యాభర్తలు ఏడుస్తూనే ఉండాలి. భార్యాభర్తలు ఆనందంగా ఉండేందుకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి పాటించండి. అవేంటో ఇప్పుడు చూసేయండి. ఇద్దరి మధ్య ఐక్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉండే మధురమైన బంధంలోనే కుటుంబ సంతోషం, శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఐక్యత లేని ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు అని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ వివాహం, ప్రేమ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి చాలా విషయాలు పాటిస్తారు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. భార్య లేదా ప్రేమికురాలిని ఎప్పుడూ గౌరవంగా చూసుకునే వారి సంబంధం చాలా బలంగా ఉంటుందని, అలాంటి వ్యక్తికి ప్రతిఫలంగా గౌరవం లభిస్తుంది. వారి ప్రేమ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. బంధంలో నిజాయితీ ముఖ్యం. సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. తమ భాగస్వామితో నిజాయితీగా ఉండే వ్యక్తుల సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. అటువంటి వ్యక్తుల భాగస్వామ్యం ఎల్లప్పుడూ వారిని విశ్వసిస్తారు. మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. శారీరక సంతృప్తి అవసరమా? సంతోషకరమైన వైవాహిక జీవితానికి శారీరక, మానసిక ఆనందం చాలా ముఖ్యం. దీనితో పాటు శారీరక సంతృప్తి కూడా వైవాహిక జీవితంలో ఆనందానికి రహస్యం. మీరు మీ భాగస్వామి మానసిక, శారీరక ఆనందంపై కూడా దృష్టి పెట్టాలి. బాధ్యత తప్పనిసరి. ఎవరైనా తన భార్య లేదా ప్రేమికుడిని బాధ్యతగా చూసుకుంటే వారి జీవితం చాలా బాగుంటుందని. ఎందుకంటే తన భర్త తన తండ్రిలాగే తనను కాపాడాలని భార్య ఎప్పుడూ ఆశిస్తుంది. భర్త నుంచి సంరక్షణను కోరుకుంటుంది. స్నేహితులుగా ఉండాలి. భార్యాభర్తలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా స్నేహితులుగా కూడా జీవించాలి. మంచి చెడు సమయాలలో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకునేవారు మంచి స్నేహితులుగా ఉంటారు. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రత్యర్థులుగా ఉండకూడదు. భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకోవాలి. ఎప్పుడూ ప్రత్యర్థులుగా ఉండకూడదు. భార్యాభర్తలను బండికి 2 చక్రాలుగా పరిగణిస్తారు. భార్యాభర్తలు పనిని పూర్తి చేయడానికి పోటీదారులుగా కాకుండా జట్టుగా పనిచేయాలి. అప్పుడే జంట సంతోషంగా ఉంటుంది. రహస్యాలు ఉండాలి. భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉండవచ్చు. తమ రహస్యం మూడవ వ్యక్తికి వెళ్లకుండా ఇద్దరూ జాగ్రత్త పడాలి. లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయాలను ఎప్పుడూ తమలో తాము ఉంచుకొని దంపతులెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇతరులకు వారి విషయాలను తెలియనివ్వకూడదు. మూడో వ్యక్తి భార్యాభర్తల సంబంధంలోకి వస్తే కుటుంబం నాశనమవుతుంది. చెప్పుడు మాటలు విని భార్యాభర్తల మధ్య సంబంధాలను తెంచుకోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.